10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ పేదలకు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారుల్ని ప్రజల దగ్గరకు పంపిస్తుంటే కొందరు చిల్లర పంచాయతీలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను రాష్ట్రం నలుమూలలా తిరుగుతున్న కొడంగల్ ప్రజలకు అండగా తన సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటారన్న హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రారంభించిన 4 కొత్త పథకాలకు సంబంధించిన కార్యక్రమం మార్చి 31 వరకు కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పే కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తుంది. ఇవాళ సర్పంచ్ ఊరిలో లేకపోతే ఊరిడు అని మనం అంటాం. మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏమనాలనో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయనకు బాధ్యత లేదా? అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు, అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు. ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరా అని నేను అడుగుతున్నా. ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చేయండి. 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కాలే. 10 ఏళ్ళైనా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కనీసం టెంకాయ కొట్టలే. ఇవాళ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు మనకు నీళ్లు తేవాలని, కృష్ణానది జలాలు కొడంగల్కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారు. మిత్రులారా,